హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేనైతే అడిషన్ అయితే నేర్పించాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ అడిషన్ అని చెప్పేసి అంటే చిన్న చిన్న పిల్లలలో లేదంటే పెద్దవాళ్ళైనా కూడా కొన్ని డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి చాలామందికి. ఆ డౌట్స్ అట్లాంటివి రాకుండా ఎలాగైతే నేర్పించవచ్చు అడిషన్‌ని. అడిషన్‌లో అసలు ఎట్లా అడిషన్ అనేది ఇప్పుడు ప్లస్ సింబల్ కదా! దీన్ని చేయడానికి కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి. ఈ ట్రిక్స్ అన్నీ చెప్పేస్తాను మీకు చూడండి ఇవాళ. అడిషన్‌లో ఎన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు. ఆ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ ఏంటి, అన్నీ ఒకే వీడియోలో చెప్పేస్తాను. కొంచెం అయితే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఒక్క మెథడ్ కూడా మిస్ అవ్వద్దు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అయితే అయిపోతాయి ఈ రోజుతో. అండ్ ఇందులో చాలా అంటే చాలా ట్రిక్స్ లేదంటే చాలా మెథడ్స్ అయితే మీ టీచర్స్ అయితే ఇంతవరకు ఎవరు చెప్పి ఉండరు. అలాంటి ట్రిక్స్ అయితే ఈరోజైతే నేనైతే చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసైతే అడిషన్ ట్రిక్స్ కదా! ఈ అడిషన్ అని చెప్పేసి అడిషన్ అంటే ఏంటి, మనకి యాడ్ చేసుకోవడం. చూడండి, జస్ట్ యాడ్ ఏదైనా కూడా మనం యాడ్ చేసుకోవాలి. 2 నెంబర్లు 2 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్లు ఏదున్నా కూడా మనం దాన్ని యాడ్ చేసుకోవడాన్ని అడిషన్ అని చెప్పేసి అయితే అంటాము. అడిషన్లో అయితే చాలా అంటే చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అయితే నేనైతే ఒక చిన్న మెథడ్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి అయితే ఏంటంటే ఇదైతే చాలా సింపుల్గా అంటే సింపుల్గా ఉంటుంది. ఇదైతే చాలామందికి తెలిసే ఉంటుంది, నాకు తెలిసినంతవరకు. ఇదైతే ఫింగర్ ట్రిప్ అండి. ఈ ఫింగర్ ట్రిక్లో వచ్చేసి ఫింగర్ ట్రిక్ ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఇచ్చారనుకోండి. ఇదైతే బేసిక్ అంటే బేసిక్ లెవెల్ది. అండ్ దీన్ని చూసి నవ్వుకోకండి, ఎందుకంటే బేసిక్ నుంచెలే నేర్చుకుంటేనే ఏదైనా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి అయితే నేను ఫింగర్ ట్రిప్ అయితే ఫస్ట్ చెప్తాను. నాకు కూడా మా టీచర్ అయితే ఫింగర్ ట్రిప్ అయితే ఫస్టే చెప్పారు. సో అందుకని చెప్పేసి అయితే నేను ఫింగర్ ట్రిక్తోనైతే స్టార్ట్ చేస్తాను. ఫింగర్ ట్రిక్ ఏంటంటే మన ఫింగర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్కి అయితే మనమైతే నెంబర్స్ అయితే ఇచ్చేసుకోవాలి. 1 2 3 4 5 ఇలా ఇచ్చేసుకోవాలి అని అన్నప్పుడు, ఇప్పుడు ఫింగర్స్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి 1 + 5 అనుకోండి, మనం ఈజీగా చేసేయచ్చు. 1 2 3 4 5 ఫింగర్స్. నెక్స్ట్ ఇంకో హ్యాండ్లో 1 ఫింగర్ ఓపెన్ చేసేసి మనం 6 అయితే ఈజీగా చెప్పేస్తాం. బట్ ఇక్కడ 7 + 8 ఇచ్చారనుకోండి, 7 + 8 ఇచ్చినప్పుడు మనం ఫింగర్స్కి కౌంట్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే మనకి ఇక్కడ 7 + 8 13 ఫింగర్స్ అయితే మనకి లేవు, 10 ఫింగర్సే ఉంటాయి ఎవరికైనా కూడా. సో అది ఎలా కౌంట్ చేయాలని చెప్పేస్తానంటే, నా దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ఈ 1 2 3లు ఉంటాయి కదా, వీటి సాయంతో కూడా మనం కౌంట్ చేయొచ్చు. ఇట్లా 1 2 3 4 5 సారీ ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 ఇలా కూడా కౌంట్ చేయొచ్చు. బట్ దీనికంటే ఇంకా ఈజీగా చెప్తాను. ఎందుకంటే ఇలా కౌంట్ చేసినా కూడా ఇప్పుడు ఈ హ్యాండ్కి వచ్చేసి అయితే ఇక్కడ ఇంకొకటి లైన్ అయితే ఉండదు. సో దీన్ని 2గా కౌంట్ చేయాలి. ఇవన్నీ 3 కౌంట్ చేసి 2 కౌంట్ చేసినప్పుడు మనకైతే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికంటే ఈజీగా ఇంకొకటి అయితే చెప్తాను. ఇక్కడ మనకి 7 8 ఉంది కదా, సో ఫస్ట్ అయితే దీంట్లో బిగ్ నెంబర్ ఏది 8 కదా, 8లో అయితే మీరైతే మైండ్లో పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు 7 ఉంది కదా, ఇక్కడ 7 ఫింగర్స్ అయితే ఓపెన్ చేసుకోండి. 5 + 2 7 ఫింగర్స్. ఓకే, ఇప్పుడు 8 మైండ్లో పెట్టుకున్నారు కదా, 8 ఆఫ్టర్ నెంబర్ 9 10 11 12 13 14 15. ఓకే, ఇలాగైతే వస్తుంది 15. 8 + 7 15. ఓకే, ఇదైతే ఫస్ట్ మెథడ్ అండి. మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మెథడ్ అయితే ఉంటుంది. ఇదైతే ఇంకా ఇది కూడా బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. దీన్ని వచ్చేసి అయితే ఎలా చెప్తామంటే మనం నెంబర్ లైన్, యూజింగ్ నెంబర్ లైన్. నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ నెంబర్ లైన్. ఓకే, ఈ నెంబర్ లైన్లో ఎలా చేయాలని చెప్పేసానంటే, మనకైతే బేసిక్ నెంబర్స్ ఏదో ఉంటాయి కదా, ఇలా నెంబర్ లైన్ అయితే ఉంటుంది. ఇదైతే 0 నుంచే స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇలా ఉంటాయి కదా. ఇలా ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. మనం అన్నీ రాయలేం కదా, అందుకని చెప్పేసి అది ఇక్కడ వరకు రాశాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. ఎగ్జాంపుల్ అయితే ఏంటంటే, ఇప్పుడు 5 + 6 ఉందనుకోండి. 5 + 6 అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇలా బిగ్ నెంబర్ ఏది 6, సో 6 కౌంట్ చేయాలి. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 వరకు వచ్చేసినాయి. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళి 1 2 3 4 5 ఇలా కౌంట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ 6 కౌంట్ చేయాలి, 6 తర్వాత మళ్ళీ ఎన్ని ఉన్నాయో అన్ని కౌంట్ చేయాలి. ఇలా కాకుండా ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి,
మనం డైరెక్ట్గా ఆల్రెడీ ఇక్కడ 5 + 6 ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 6 వరకు కౌంట్ చేస్తే 6 అవుతుందని చెప్పేసి మనకు తెలుసు. సో ఇక్కడ నుంచి 5 కౌంట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కొంచెం చిన్నపిల్లలైనా లేదంటే మీరు మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి చెప్పాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ నుంచి ఫస్ట్ 1 దగ్గర నుంచి అయితే కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 దగ్గర నుంచి అయితే కౌంట్ చేస్తే చెప్పండి. ఇలా చెప్తే ఏ పిల్లలు కానీ ఎప్పటికీ కానీ మర్చిపోరు. అండ్ మీ పిల్లలైతే మ్యాథ్స్లో చాలా పర్ఫెక్ట్ అవుతారు. బేసిక్ లెవెల్ నుంచి అయితే నేర్పించడానికి ట్రై చేయండి. అండ్ మీరు కూడా ఇంతవరకు నేర్చుకోలేదంటే మాత్రం కంపల్సరీ నేర్చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇదైతే బేసిక్ అడిషన్ అండి. ఇదైతే బేసిక్ అడిషన్. బేసిక్ అడిషన్ అనగానే మనకి ఏం చేస్తాం, మనకి ఇక్కడ 8 + 5 ఉందనుకోండి. 8 + 5 అంటే 13. ఇలా ఈజీగా రాసేసుకోవచ్చు. అంటే ఇక్కడ చిన్న నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం అయితే ఈజీగా రాసుకోవచ్చు. మనం కౌంట్ చేయాలి, రాయాలి, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా రాసేసుకోవచ్చు ఈజీగా ఉన్నప్పుడు. ఇలా కాకుండా కొన్ని ఇంకా అంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి కదా నెంబర్స్, అవి ఇచ్చినప్పుడు ఎలా చేయాలని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి 4th వన్, అడిషన్ బై స్ప్లిట్టింగ్. స్ప్లిట్టింగ్ అంటే విడదీయడం అన్నమాట. అడిషన్ బై స్ప్లిట్టింగ్. ఓకే, స్ప్లిట్టింగ్ అంటే మనం విడదీసి రాయడము అనగానే మనం అడిషన్ అంటే యాడ్ చేసుకోవడము, స్ప్లిట్టింగ్ అంటే విడదీయడము, రెండు ఎలా ఒక దాంట్లో పాసిబుల్ అవుతాయి అంటే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలాగ పాసిబుల్ అవుతాయి. అంటే జస్ట్ ఇది స్ప్లిట్టింగ్ అంటే విడదీసి రాయడం అంతే. విడదీసేయడము మైనస్ చేయడము కాదు, విడదీసి రాయడము. ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే చూడండి, 56 ఉంది +27 అయితే ఉంది. ఇప్పుడు 56 27 ఉంది. 56 + 27 = వాట్ అనగానే మనం ఏం చేయాలి, ఇవన్నీ కౌంట్ చేయాలి, ప్లస్ ఇది ప్లస్ చేయాలి, ఇది 2 ప్లస్ చేయాలి, మళ్ళీ ప్లస్ వచ్చిన దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి, ఈ యాడ్ చేసిన దాంట్లో మళ్ళీ ఇంకొకటి నెంబర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి. దానికంటే ఈజీగా చెప్తాను చూడండి. ఇక్కడ ప్లేస్ వాల్యూ 5 ప్లేస్ వాల్యూ ఎంత 50 + 2 ప్లేస్ వాల్యూ 20 + 7 6 7 + 6. ఇప్పుడు చూడండి 50 + 20 ఎంత 70 + 7 + 6 13. ఓకే, ఇప్పుడు 70 + 10 83. సింపుల్గా ప్లేస్ వాల్యూలతోనే స్ప్లిట్టింగ్ అంటే విడదీయడం. 50 ఉంది కదా, 50 + 7 20 + 6 అంటే 20 + 7 50 + 6 అలాగనమాట. అంటే ఇవి రెండు ప్లేస్ వాల్యూలతోనే విడదీసి రాసేసి ప్లస్ చేసామన్నమాట. ఇది ఒకటి అయిపోయిందా. ఇప్పుడు చూడండి అడిషన్లో ఇంకొక ట్రిక్ నేర్పిస్తాను. ఇదైతే 5th వన్. ఇలా ఎన్ని ఉంటాయో అన్నీ నేర్పించేస్తాను మీకైతే చాలా యూజ్ అవుతాయి ఇవన్నీ. నెక్స్ట్ వన్ ఏంటంటే యూజింగ్ 0 ఆర్ 10 రూల్. ఈ పద్ధతిలో ఎలా చేయాలని చెప్పేసి అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనకైతే ఒక 2 నెంబర్లు తీసుకోండి, ఏవైనా పర్లేదు. ఇప్పుడు 9 ఉందనుకోండి, 9 + 7 ఉందనుకోండి. 9 + 7 అంటే 9 + 7 ఈజీగా చేసేసుకోవచ్చు మనం. కానీ దీన్ని కూడా అంటే ఇక్కడ 9 + 7 కాకుండా కొంచెం కాంప్లికేటెడ్ నెంబర్స్ ఏవైనా ఉన్నప్పుడు కూడా ఇలా చేయాలని చెప్పేసి అయితే నేర్పిస్తాను. ఫస్ట్ అయితే ఇది చూడండి, 9 + 7 ఉంది కదా. ఇప్పుడు దీంట్లో నుంచి వెళ్ళి మనకి ఇక్కడ 10 రూల్ కదా ఇది. సో 10 రూల్ అని చెప్పేసి ఎలా చేస్తామంటే దీనికి ఇందులో నుంచి ఒక నెంబర్ యాడ్ చేసుకోండి, 10 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది 7 ఉంటుంది, 6 ఉంటుంది, సారీ ఆల్రెడీ 1 ఇచ్చేసాం కదా 6. 10 + 6 16. ఓకే, అలా అన్నమాట. ఇప్పుడు ఇంకోటి చూడండి, 8 + 9 ఉంది. దీంట్లో నుంచి మనం ఎన్ని కలిపితే 10 అవుతుంది, 2 కలిపితే. సో 10 + 7 17. ఇలాగనమాట. ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే ఫస్ట్ వచ్చేసి అయితే ఫింగర్ ట్రిక్, ఫింగర్స్తోని కౌంట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ నెంబర్ లైన్తోని ఎలా కౌంట్ చేయాలని చెప్పేసి. ఈ నెంబర్ లైన్లోనే మనకి ఆఫ్టర్ నెంబర్ కౌంటింగ్ అని చెప్పేసి కూడా అంటారు దీన్ని. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం 5 ఆఫ్టర్ 6 7 8 అట్లా కౌంట్ చేస్తాం కదా, అలా అన్నమాట. ఇదైతే బేసిక్ అడిషన్లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా
ఇంకా ప్లస్ ఉంది కదా, మనం కౌంట్ చేయడం అంతే, రాయడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అడిషన్ బై స్ప్లిట్టింగ్, అంటే విడదీసి రాయడం అనమాట. ఇప్పుడు ఒక నెంబర్ ఉన్నప్పుడు దాన్ని మనం 2 భాగాలుగా విడదీయొచ్చు. ఇప్పుడు మనం ఇంటూ చేసేప్పుడైనా, ప్లస్ చేసేప్పుడైనా, మైనస్ చేసేప్పుడైనా కూడా మనం ఇట్లా స్ప్లిట్ చేసినాం అనుకోండి నెంబర్ని, అప్పుడు మనం కొంచెం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 56 మైనస్ 27 ఉందనుకోండి. ఇప్పుడు 50లో నుంచి వెళ్ళి 20 తీసేయడం మనకి ఈజీ అవుతుంది. బట్ 56 మైనస్ 27 అంటే మనం కౌంట్ చేసి రాయాల్సి వస్తుంది. అలాగా, అందుకని చెప్పేసి అయితే ఇలాగైతే ఈ పద్ధతి అయితే యూజ్ చేస్తారు. ఇది స్ప్లిట్టింగ్ మెథడ్ అని చెప్పేసి అంటారు, అంటే విడదీసి రాసి కౌంట్ చేయడం అంతే. నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ 0 ఆర్ 10 రూల్. అయితే మనం ఏమంటారు, 10కి దగ్గరగా తీసుకొని రావడం అన్నట్టు ఈ చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు. వీటిలలో పెద్ద నెంబర్స్ ఉన్నవి తీసుకుని కూడా రాయొచ్చు, అది కూడా చూపిస్తాను మీకు. నా ఛానల్ అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. అండ్ అడిషన్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అన్ని మెథడ్స్ అయితే ఇవాళ ఒక్కరోజు మాత్రమే మీరు నేర్చేసుకోవచ్చు, ఈ ఒక్కటే వీడియోలో. ఇప్పుడు ఆల్రెడీ 5 నేర్చేసుకున్నాం కదా మెథడ్స్. ఇప్పుడు వచ్చేసి 6th మెథడ్. ఇదేంటంటే దీన్ని ఏమంటారంటే మేకింగ్ రౌండ్ ఫిగర్, రౌండ్ నెంబర్ ఆర్ ఫిగర్ సంథింగ్ ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, మేకింగ్ రౌండ్ ఫిగర్. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, దాన్ని మనం రౌండ్ ఫిగర్కి కన్వర్ట్ చేసేసి రాసుకోవాలన్నట్టు. లైక్ 10, 20, 30, 100, 300, 500, 200, అలా 1000, ఇలా ఎంత వరకైనా కూడా మనం రౌండ్ ఫిగర్కి కౌంట్ చేసేసి రాసుకోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే చూడండి, ఇక్కడ నా దగ్గర అయితే 2 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 345 ఉంది. అంటే కొంచెం పెద్ద నెంబర్స్ తీసుకుంటే మీకు చెప్పడానికి కూడా ఈజీ అవుతుందని చెప్పేసి అయితే నేను పెద్ద నెంబర్స్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక ఎగ్జాంపుల్స్ అన్నిట్లలో మనం చిన్న నెంబర్స్ యూజ్ చేసా. చిన్న నెంబర్స్ యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, పెద్ద నెంబర్స్ యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకైతే ఐడియా రావాలని చెప్పేసి అది ఇలా చెప్తున్నాను. ఇక్కడ 678 అయితే ఉంది నా దగ్గర. 345 ప్లస్ 678 అయితే ఉంది. ఇప్పుడు దీన్ని మనం రౌండ్ ఫిగర్కి కన్వర్ట్ చేసుకుందాం. ఇప్పుడు 345 ఉంది. 345కి నియరెస్ట్ నెంబర్ ఏంటిది, 350. ఓకే, 350 ప్లస్ దీనికి నియరెస్ట్ నెంబర్ అంటే రౌండ్ 0 వచ్చేలాగా రౌండ్ ఫిగర్ ఏమవుతుంది, 380. సో 680. ఓకే, ఇప్పుడు 350, 680 కౌంట్ చేయడం మనకి ఈజీ అవుతుంది. 0, 3, 1, 0. ఓకే, 1030 అది. దీంట్లో నుంచి వెళ్ళి ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ ఫిగర్ చేయడానికి ఎంత యాడ్ చేస్తాం, ఇక్కడ 5 యాడ్ చేస్తాం, ఇక్కడైతే 2 యాడ్ చేస్తాం. 5 + 2 7 అయితే మైనస్ చేసేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ తీసేసుకున్నాం కదా, వేరే అంటే పక్క నుంచి మనం తెచ్చేసుకున్నాం ఇక్కడికి, ఈ 2 ప్లేస్లకి తెచ్చేసుకున్నప్పుడు మళ్ళీ ఇచ్చేయాలి కదా. సో అందుకని చెప్పేసి అయితే మనము మళ్ళీ మైనస్ అయితే చేయాలి. అప్పుడు 1023 అయితే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. అంతే, రౌండ్ ఫిగర్స్కి కన్వర్ట్ చేసేసి రాయడము. అండ్ ఇక్కడ చూడండి, ఇంకొక మెథడ్ అయితే చెప్తాను. యాడింగ్ ఈక్వల్ నెంబర్స్. నెంబర్ 7 అయితే యాడింగ్ ఈక్వల్ నెంబర్స్. ఓకే, యాడింగ్ ఈక్వల్ నెంబర్స్. ఇప్పుడు ఈక్వల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చూడండి, లైక్ 7 + 7 14. అంటే మనకి ఇప్పుడు 2 టేబుల్ అన్నా, లేదంటే 2 టేబుల్ వస్తే దాదాపు అన్నీ చేసేయచ్చు. ఇప్పుడు 8 + 8 16. అంటే ఇట్లా సమ్ ఈక్వల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఇటు పక్కన ఈక్వల్ నెంబర్స్ ఉన్నప్పుడైతే ఇలా చేసేసుకోవాలి. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ వచ్చేసి అయితే మనము అంటే ఇప్పుడు ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, దీనికి ట్రిక్ ఏంటిది అని అంటే, ఇప్పుడు ఒక నెంబర్ని ఇంటూ 2 చేసేసుకోవాలి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఈక్వల్ నెంబర్స్ ఏమున్నా కూడా, ఇప్పుడు 126 ఉందనుకోండి, ఇంటూ 2 చేయండి, అంటే 126 + 126 ఉందనుకోండి. ఇప్పుడు అన్నిటిని ప్లస్ చేసే కానీ డైరెక్ట్ ఇంటూ చేసేయండి. 2 6 12, 2 2 4 5, 2 1 2, 252. అలా, ఇదైతే ట్రిక్. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకొకటి, మనము ఎప్పుడైనా కూడా మనం కౌంట్ చేసేటప్పుడు, యాడ్ చేసేటప్పుడు మనము రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్కి అయితే కౌంట్ చేసుకుంటూ వస్తాం కదా, అలా కాకుండా మనం లెఫ్ట్ నుంచి వెళ్ళి కూడా కౌంట్ చేయొచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. లెఫ్ట్ టు రైట్ యాడింగ్, లెఫ్ట్ టు రైట్ అడిషన్. ఈ లెఫ్ట్ టు రైట్ అడిషన్ ఎట్లాగంటే, ఇప్పుడు చూడండి, నా దగ్గర అయితే 234 ఉంది, ప్లస్ 126
45 ఉంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా చూడండి, ఇక్కడ ప్లేస్ వాల్యూ ఎంత 200 ప్లస్ 100 300 ప్లస్ ఇక్కడ 3 ప్లస్ 2 సారీ 30 ప్లస్ 40 70 5 ప్లస్ 4 9 379. ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా వచ్చేసింది. ఇలా కాకుండా ఇప్పుడు ఇవి రెండు కౌంట్ చేసినప్పుడు మనకు 10 వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా రాయాలి అది కూడా డౌట్ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి అయితే ఇంకొకటి అయితే చెప్తాను. ఎగ్జాంపుల్ 567. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎలా రాయాలి అన్నప్పుడు ఇప్పుడు 500 ప్లస్ 500 1000 అయితే వచ్చేసింది. 60 ప్లస్ 60 120 7 ప్లస్ 7 14 సింపుల్ అంతే. ఇక్కడ 4 3 1 1 1134 అయితే వచ్చేసింది. ఇలా లెఫ్ట్ టు రైట్, మనం మామూలుగా రైట్ నుంచి లెఫ్ట్కి చేస్తాం కదా, ఇప్పుడు లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్కి అయితే చేస్తే మాత్రం ఇలాగైతే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొకటి అయితే చెప్తాను, అయితే ఇంకా ఈజీగా ఉంటుంది మీకైతే. నెంబర్ 9లో వచ్చేసి అయితే నేనైతే ఇది స్పెషల్ అని చెప్పేసి అంటాను. స్పెషల్ టెక్నిక్ ఫర్ అడిషన్. ఓకేనా, ఫర్ యాడ్ స్పెషల్ టెక్నిక్ ఇదైతే అంటే కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 9 ప్లస్ 6 ఉందనుకోండి, దీంట్లో నుంచి వెళ్ళి దీనికి 1 ఇచ్చేయండి. ఇచ్చేస్తే ఏమవుతుంది 10 ప్లస్ 5 15 అవుతుంది. ఓకేనా, ఇలాగే ఇప్పుడు కొంచెం పెద్ద నెంబర్స్ కూడా తీసుకొని ట్రై చేయండి మీరు. 49 ఉంది ప్లస్ 56 ఉందనుకోండి, 49 ఉంది 56 ఉంది. సో వీటిని దీంట్లో నుంచి వెళ్ళి మనం దీంట్లోకి 1 ఇచ్చేయండి, ఇస్తే 50 అవుతుంది. 50 ప్లస్ 55 105. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే స్పెషల్ అండి, అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ పద్ధతి మాత్రం మీరైతే కంపల్సరీగా నేర్చుకోండి అండ్ ఈ పద్ధతిలో చేయడానికి అయితే ట్రై చేయండి. స్పెషల్ టెక్నిక్ ఫర్ యాడింగ్ అంటే ఇట్లా అడిషన్ చేయడానికి అయితే చాలా అంటే చాలా స్పెషల్. అండ్ ఈ లెఫ్ట్ టు రైట్ కూడా ఇది కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఎందుకంటే మనం ప్రతిసారి ఇటు నుంచి వెళ్ళి ఇటు కౌంట్ చేయాలని చెప్పేసి అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు. అంటే మనం అంటే పెద్దవాళ్ళు కాదండి, నేను చెప్పేది చిన్నపిల్లల కోసం. లేదంటే మనం చెప్తున్నప్పుడు పిల్లలు నేర్చుకుంటారు కదా. ఇప్పుడు దాదాపు ఈ వీడియో చూస్తుంటే వాళ్ళైతే పిల్లలైతే చూడరు, దాదాపుగా పిల్లలు చూసే వీడియోస్ అంటే ఏంటని నాకు కూడా తెలుసు బాగా. కొంచెం పెద్దవాళ్ళైతే చూస్తారు ఇవి, ఎందుకంటే చదువు మీద లేదంటే ఏదైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నా వీడియోస్ని అయితే ఫాలో అవుతారు. అండ్ నేనేదో కొత్తగా ట్రై చేసి పెడుతున్నాను, ఎందుకంటే నాకైతే టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ నా ఇంట్లో నాకు 2 కిడ్స్ ఉన్నారు, సో అందుకని చెప్పేసి నేను బయటికి వెళ్ళేసి అయితే టీచింగ్ అయితే చేయలేను. కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే నా దగ్గర ఉన్న టాలెంట్ అయితే లేదంటే నా దగ్గర ఉన్న టెక్నిక్స్ అయితే నేనైతే చూపించాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి అయితే ఇలాగైతే చెప్తున్నాను. అందుకని ఈ స్పెషల్ టెక్నిక్ అండ్ ఈ అడిషన్ లెఫ్ట్ టు రైట్ అడిషన్ అయితే మీ పిల్లలకి చెప్పండి, లేదంటే మీరు నేర్చుకోండి. అండ్ నా వీడియోలోని అయితే మొత్తం టోటల్గా చూసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకైతే ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వండి. నేనైతే రీసెంట్గానే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ అండ్ ఇదైతే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అంటే నాకున్నది ఏదో నేనేదో చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో అందరికైతే చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.